హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చామంటే 33 ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేమంటే 33 ప్రాబ్లమ్ ఏమని చూసుకుంటే మనకొచ్చేమంటే బైనరీ ట్రీ మాక్సిమం పాత్ సమ్. మనకేదైనా ఒక బైనరీ ట్రీ అనేది ఇస్తే దాంట్లో మనం వచ్చేమంటే మాక్సిమం పాత్ సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. ఓకే. సో, దీనికోసం మనం ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బైనరీ ట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇందులో మనకొచ్చేమంటే మాక్సిమం పాత్. సో, మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీటిని సమ్ చేస్తే మనకొచ్చేమంటే 6 అనేది వస్తుంది. సో, ఇది వచ్చి మనకు మాక్సిమం పాత్ సమ్. ఓకేనా. సో, నేను ఇంకొక ఎగ్జాంపుల్ బైనరీ ట్రీ అనేది తీసుకున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, -1 మనకొచ్చేమంటే 6. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి మనకొచ్చేంటే 4 ఉంది. ఇక్కడ వచ్చి మనకొచ్చేమంటే 8 ఉంది. ఎగ్జాంపుల్‌కి ఒక బైనరీ ట్రీ అనుకుందాం. ఓకేనా. సో, నేను ఎలిమెంట్స్ అనేది సంథింగ్ డిఫరెంట్ అనేది తీసుకున్నాం. సో, నార్మల్‌గా వచ్చి ఇది ఎలా ఉందనేది సేమ్ ఇప్పుడు బైనరీ ట్రీ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ బైనరీ ట్రీ అనేది ఉంది. సో, ఈ బైనరీ ట్రీలో మనకొచ్చేమంటే మాక్సిమం పాత్ సమ్. ఓకేనా. సో, మనం మాక్సిమం పాత్ సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాసిబిలిటీస్ అనేవి చెక్ చేద్దాం. సో, మనకు పాసిబిలిటీస్ వచ్చి మనకొచ్చేమంటే ఒకటి ఇలా చెక్ చేద్దాం. సో, ఇలా చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 8, 9. 9 + 4 ఎంత మనకి 13 అనేది రావడం జరిగింది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సో, ఇందులో నుంచి మనకి మాక్సిమం ఏది? సో, ఈ ప ఇది మాక్సిమం. సో, ఇలా తీసుకుందాం. ఓకేనా. సో, 8, 9 సో, ఇక్కడ మనకి మళ్ళీ ఇందులో నుంచి ఇలా తీసుకుందాం. సో, ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే 8, 9, 10, 11 ఓకేనా. 11 - 1 ఎంత? 10 సో, 16. సో, ఈ యొక్క పాత్ అనేది మనకొచ్చేమంటే 16 అనేది రావడం జరిగింది. సో, మనకి ఇలా తీసుకున్నప్పుడు మనకి మాక్సిమం పాత్ అనేది ఏదైతే మనకి ఇక్కడున్న డయాగ్రామ్ ప్రకారం మనకి మాక్సిమం పాత్ వచ్చి మనకి ఇది మాక్సిమం పాత్ అనమాట. ఓకే. సో, ఇలా మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి మాక్సిమం పాత్ అదిని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 2 ఇచ్చి -1 అనేది ఇచ్చి సో, ఇందులో మనకి మాక్సిమం పాత్ వచ్చి మనకొచ్చేమంటే ఓన్లీ మనకొచ్చేమంటే ఇది. ఓకేనా. సో, కాబట్టి వీటి యొక్క సమ్ అనేది మనం రిటర్న్ చేయాలి. సో, మనకి ఇక్కడ 2 అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే 16 అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇలా మనం వచ్చేమంటే మాక్సిమం పాత్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకొచ్చేమంటే ఈ పాత్ అనేది మనకొచ్చేమంటే ఓన్లీ సింగిల్ పాత్ అనేది ఉంటుంది. సో, ఇలా గాని లేకుంటే ఇలా. సో, ఇలా. బట్ మనకొచ్చేమంటే టోటల్ ఇది కంపేర్ చేసుకుంటే ఇలా మనకుండదు. ఓకేనా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. థియరిటికల్‌గా ఎలా చేయాలనేది. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా చూద్దాం. సో, దీనికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ఈ యొక్క బైనరీ ట్రీ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ యొక్క బైనరీ ట్రీ అనేది తీసుకున్నప్పుడు మనం వచ్చేమంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనకి మాక్సిమం వాల్యూ అని మనం ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఓకేనా. అంటే దట్ మీన్స్ మాక్సిమం లెంత్ మాక్సిమం సమ్ ఓకేనా. మాక్సిమం సమ్ ఓకే. ఓకే. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే మనం ఇనిషియల్‌గా మనం వచ్చేమంటే స్మాలెస్ట్ వాల్యూని స్టోర్ అనేది చేద్దాం. సో, దానికోసం మనం వచ్చేమంటే ఇంటిజర్ డాట్ మిన్ ఓకేనా. అండర్‌స్కోర్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనం డీఎఫ్ఎస్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అప్రోచ్. సో, ఇప్పుడు డీఎఫ్ఎస్ కాల్ చేసినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకొక ఇంట్ వేరియబుల్ అనేది తీసుకున్నాం. సో, డీఎఫ్ఎస్ ఆఫ్ సేమ్ నాకొచ్చేమంటే ఇది రూట్ అనేది తీసుకుంటున్నాం. కాబట్టి రూట్ ఓకేనా. సో, రూట్ అనేది తీసుకున్నాం. సో, ఎప్పుడైతే మనకి రూట్ అనేది వస్తుందో సో, నేనొచ్చేమంటే ఇక్కడ కండిషన్స్ అనేవి చెక్ చేస్తున్నా. ఇఫ్ మనకొచ్చేమంటే రూట్ నల్ అయిందనుకో. సో, మనం ఏం చేస్తాం రిటర్న్ ఏం చేస్తామంటే మనం 0 అనేది రిటర్న్ చేసేస్తాం. సో, మనకొచ్చేమంటే రూట్ అనేది మనకొచ్చేమంటే నల్ అయిందనుకో మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ 0 అనే చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ ఇక్కడికొస్తుంది 0, 0. ఓకేనా. సో, మనకొచ్చేమంటే 0, 0. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ మనకొచ్చేమంటే ఎప్పుడు లెఫ్ట్ అని చెక్ చేస్తాం. లెఫ్ట్ చెక్ చేసిన తర్వాత మనకి రైట్ అని చెక్ చేస్తాం. సో, ఇలా లెఫ్ట్ అండ్ రైట్. సో, దీనికోసం మనం వచ్చేమంటే కండిషన్ అనేది రాసుకుంటున్నా ఇక్కడ. సో, మనకొచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు ఓకేనా. సో, ఇక్కడ నేనొచ్చేమంటే మ్యాథ్స్ ఆఫ్. సో, ఎందుకు మ్యాథ్స్ అనేది తీసుకున్నాం. ఒకవేళ మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అని చెప్పిన 2 -1 అని. సో, ఇందులో మనకొచ్చేమంటే జస్ట్ మనం 2 మాత్రమే తీసుకోవాలి. మనకు -1 అనేది అవసరం లేదు గదా. సో, కాబట్టి ఒకవేళ మనకి నెగెటివ్ వాల్యూ వచ్చిందనుకో సమ్స్ మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం దాన్ని
జీరోగా మనం వచ్చేమంటే కన్సిడర్ చేసుకొని తీసుకుంటాం. 0 అనేది మాక్సిమం వాల్యూగా. సో, కాబట్టి మనకొచ్చేమంటే 0, ఓకే. 0, మనకొచ్చేమంటే మన యొక్క డీఎఫ్ఎస్ ఆఫ్ మనం వచ్చేమంటే రూట్ డాట్ లెఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇంట్ రైట్ ఈక్వల్ టు ఓకేనా? మనకి సేమ్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ సేమ్ మనకొచ్చేమంటే రైట్‌లో మనం చెక్ చేయాలి కదా! రైట్‌లో మనకు మేబీ నెగెటివ్ వాల్యూస్ రావచ్చు. అంటే నెగెటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్‌గా 0 అనేది మనకొచ్చేమంటే మాక్సిమమ్‌గా మనం రిటర్న్ అనేది చేసేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే 0, డీఎఫ్ఎస్ ఆఫ్ రూట్ డాట్ మనకొచ్చేమంటే రైట్. సో, మనొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే లెఫ్ట్, రైట్ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఈ లెఫ్ట్, రైట్ అనేది వచ్చినప్పుడు మనం వచ్చేమంటే దీంట్లో మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? మనం మాక్సిమం అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? మనకి మాక్సిమం సమ్. సో, దీనికోసం మనం ఏం చేస్తామంటే మనం మ్యాక్స్ సో, మ్యాక్స్ ఈక్వల్ టు నాకొచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ సో, నేను డైరెక్ట్‌గా మన యొక్క మ్యాక్స్ సమ్ ఉంది గదా! సో, మ్యాక్స్ సమ్ మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ అనేది ఇస్తాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ కండిషన్ ప్రకారం ఓకేనా? సో, మనం వచ్చేమంటే ఈ యొక్క ఇన్‌పుటే తీసుకుందాం. సో, ఈ యొక్క ఇన్‌పుట్ అనేది తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే సో, మనకి 0 అనేది రిటర్న్ చేస్తుంది. 0 రిటర్న్ చేసినప్పుడు మనకేముంటది? మ్యాక్స్ సమ్‌లో మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చే నెగెటివ్ వాల్యూ అనేది ఉంటుంది సంథింగ్ ఓకేనా? సో, లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ రూట్ వాల్యూ. సో, కాబట్టి మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది 0 ప్లస్ రైట్ అనేది 0 ప్లస్ రూట్ వాల్యూ నుంచి 2. సో, కాబట్టి మన యొక్క మ్యాక్స్ సమ్‌లో మనకొచ్చేమంటే 2 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ మనం వచ్చేమంటే మనం రిటర్న్ చేయాల్సింది. ఓకేనా? సో, ఇక్కడ నేనొచ్చేమంటే రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే ఓకే. రిటర్న్ నార్మల్‌గా మనకి రిటర్న్ ఈక్వల్ టు కాదు. రిటర్న్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనం ఏం చేయాలి? రిటర్న్ అనేది మనం చేయాలి. వేటిని రిటర్న్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క రూట్ యొక్క లెఫ్ట్‌లోనే మనకి మాక్సిమం ఉండొచ్చు. లేదంటే మనకి దీంట్లోనే మనకి మాక్సిమం ఉండొచ్చు సమ్ టైమ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం మనకొచ్చేమంటే మైనస్ ఇక్కడ మనకొచ్చేంటే 2 తీసుకున్నాం. ఓకే. 1 తీసుకున్నాం. 4 ఇక్కడ మనకొచ్చేమంటే 8 సేమ్ ఇక్కడ మనకొచ్చేమంటే -1 6 తీసుకున్నాం. సో, ఇలా తీసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ఇది మనకి మాక్సిమం అంటే కాదు కదా! మనకొచ్చేమంటే ఇది ఇలా నుంచి ఇలా వస్తుంది మాక్సిమం. ఓకేనా? సో, మనకు కావాల్సిందొచ్చేమంటే ఇది అనమాట మాక్సిమం పాత్ సమ్. సో, ఇది మాక్సిమం పాత్ సమ్ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1 దగ్గరికొచ్చింది. 1 దగ్గరికొచ్చినప్పుడు మనం వచ్చి ఏం చేయాలి? 8 అనేది మనం తీసుకోవాలి. అంటే 8+1 అనేది. 4+1 తీసుకున్నామనుకో మనకి 4+1 ఎంత? 5 అనేది అవుతుంది. 8+1 ఎంత? 9 అనేది అవుతుంది. సో, ఇలా తీసుకున్నప్పుడు మనం వచ్చేమంటే 9 అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? మాక్సిమం పాత్‌లో. సో, కాబట్టి మనం వచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనం ఏం చేస్తాం? లెఫ్ట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ, కామా రైట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ. సో, దీంట్లో మనకొచ్చేమంటే ఏదైతే మాక్సిమం ఉంటుందో ఆ మాక్సిమం తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చింది. సో, ఇలాంటి సిట్యుయేషన్ అప్పుడు మనకొచ్చేమంటే 8+1 దట్ ఈక్వల్ టు 9 అనేది తీసుకుంటుంది. ఓకేనా? రిటర్న్ చేసినప్పుడు ఇది. ఓకేనా? సో, మనకి ఒకవేళ ముందే మాక్సిమం ఉంటే దాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ ఔట్ చేసి స్టోర్ అనేది చేసేస్తున్నాం. సేమ్ ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం చూస్తే సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ 2 అనేది రిటర్న్ అయింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మాక్సిమం అంటే లెఫ్ట్ ప్లస్ రూట్, రైట్ ప్లస్ రూట్ ఏది చేసినా మనకొచ్చేంటే కామన్‌గా మనకొచ్చేంటే 2 అనేది రిటర్న్ చేస్తుంది. సో, ఇక్కడి నుంచి మనకి రిటర్న్ చేసేది వచ్చి మనకొచ్చేంటే 2 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఓకే. సో, మళ్ళీ మనం వచ్చేమంటే మనకి రైట్ అనేది మనం చెక్ చేస్తాం. రైట్‌లో కూడా మనకి సేమ్ యాస్ టీజ్‌గా 0, 0. సో, ఇక్కడి నుంచి మనకి రిటర్న్ చేసేది మనకొచ్చేమంటే ఏమనేది రిటర్న్ చేస్తుంది? ఓకేనా? మనకి 3 అనేది రిటర్న్ చేస్తుంది. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ 3 అనేది వస్తుందో ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మాక్సిమంలో మనకొచ్చేమంటే 3 అనేది అప్డేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ ప్లస్ రైట్. సో, ఈ లెఫ్ట్‌లో మనకొచ్చేమంటే 2 అనేది వస్తుంది. రైట్‌లో మనకొచ్చేమంటే 3 అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మాక్సిమంలో మనకి 3 అనేది ఉంది. ఓకేనా? మనకి లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ రూట్ వాల్యూ. ఓకేనా? లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ రూట్ వాల్యూ అంటే మనకేమవుతది? 3 + 2 + 1 దట్ ఈక్వల్ టు మనకేమవుతది? 6 అనేది అవుతుంది. సో, మనకి మాక్సిమంలో మనకొచ్చేమంటే 6 అనేది అప్డేట్ అవుతది. సో, మళ్ళీ మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా రిటర్న్ మ్యాథ్ డాట్ మ్యాక్స్ సంథింగ్ అనేది రిటర్న్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో, ఇందులో మనకొచ్చేమంటే ఇది మ్యాథ్స్. దీంట్లో నుంచి మనకొచ్చేమంటే మ్యాథ్స్ అనేది రిటర్న్ చేస్తాం. బట్ ఏమంటే మనకి ఇక్కడితో మనకొచ్చేమంటే ఎలిమెంట్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి టోటల్‌గా మనకి కరెంట్‌లో మనకొచ్చేమంటే మ్యాథ్స్ సమ్‌లో మనకొచ్చేమంటే 6 అనేది ఉంటుంది. ఓకేనా? సో, మనకి ఫస్ట్ వచ్చి ఏం స్టోర్ అవుతుంది?
2 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి అంటే 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 6 అనేది స్టోర్ అవుతుంది. ఫైనల్‌గా మనకి అన్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి 6 అనేది అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. సో, మనం దీన్ని కోడ్ సేమ్ యాజ్ టీజ్‌గా రాద్దాం. సో, దాంట్లో మనం system.out.println పెట్టి మనం మ్యాక్స్ సమ్‌ని మనం ఒకసారి ప్రింట్ అనేది చేద్దాం. సో, మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే మన కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. మనకొచ్చేమంటే మనం గ్లోబల్‌గా డిక్లేర్ అనేది చేసుకుందాం. మనకొచ్చేమంటే ఇంట్ మన యొక్క మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు ఇంటిజర్. ఇంటిజర్ డాట్ మిన్ ఓకేనా? మిన్ అండర్‌స్కోర్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే డీఎఫ్ఎస్‌ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో, మనం మాక్సిమమ్‌ని ఫైండ్ ఔట్ చేసుకునే దానికోసం. సో, నేను డైరెక్ట్‌గా రూట్ అనేది పాస్ చేస్తున్నా ఇక్కడ. సో, నేను రిటర్న్ మ్యాక్స్ సమ్ అనేది రిటర్న్ చేస్తున్నా. సో, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనకి డీఎఫ్ఎస్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి మ్యాక్స్ సమ్‌లో మనకేముంటుంది? మన యొక్క వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ మనం వచ్చేమంటే ఇంట్ డీఎఫ్ఎస్ ఆఫ్ నేనొచ్చేమంటే మన యొక్క ట్రీ నోడ్. రూట్ అనేది తీసుకుందాం. సేమ్ ఇప్పుడు మనకొచ్చేమంటే ఇఫ్ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే రూట్ ఓకేనా? రూట్ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే నల్ అయిందనుకో మనం ఏం చేస్తాం ఇక్కడ డైరెక్ట్‌గా రిటర్న్ మనం ఏం చేస్తాం? 0 అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ లెఫ్ట్ దట్ మీన్స్ లెఫ్ట్ లెఫ్ట్ సమ్ ఓకేనా? లెఫ్ట్ సమ్ ఈక్వల్ టు నేనేం చేస్తా అంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఓకే. సో, ఇక్కడ నేను 0 ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఒకవేళ మనకి నెగెటివ్ వాల్యూస్ ఇప్పుడు నేను ఆల్రెడీ దీని ముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఇక్కడ ఒకవేళ మనకొచ్చేమంటే ఇలా వచ్చినప్పుడు మనకి నెగెటివ్ వాల్యూస్ అనేది వచ్చింది. సో, ఈ నెగెటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనం తీసుకోకూడదు కాబట్టి మనకొచ్చేంటి డైరెక్ట్‌గా మనం 2ని మాత్రమే తీసుకోవాలి కాబట్టి సో, కాబట్టి మనం వచ్చేంటి 0 అనేది పెడుతున్నాం. మ్యాక్స్ సమ్ 0, డీఎఫ్ఎస్ ఆఫ్ మన యొక్క ఏం పాస్ చేస్తాం ఇక్కడ రూట్ డాట్ లెఫ్ట్ అనేది పాస్ చేస్తాం. సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇంట్ రైట్ సమ్ ఆర్ఐజీహెచ్‌టీ రైట్ సమ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ 0, డీఎఫ్ఎస్ ఆఫ్ మన యొక్క రూట్ డాట్ రైట్. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకి లెఫ్ట్‌లో, రైట్‌లో ఉన్న మ్యాక్స్ సమ్స్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క మ్యాక్స్ సమ్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఒకటి మనకి మ్యాక్స్ సమ్ అనేది మన యొక్క మ్యాక్స్ సమ్‌లో ఉండొచ్చు. ఓకేనా? కామా లేదంటే మనకొచ్చేమంటే ఈ ల్ లెఫ్ట్, రైట్ వాటి యొక్క సమ్ ప్లస్ మన యొక్క రూట్ యొక్క వాల్యూ సమ్ అనేది ఉండొచ్చు. సో, కాబట్టి లెఫ్ట్ సమ్ ప్లస్ రైట్ సమ్ ప్లస్ మనకి రూట్ డాట్ వాల్యూ. ఓకే. సో, రూట్ డాట్ వాల్యూస్ అనేది ఇచ్చినాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే రిటర్న్. సో, మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా నేను డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే దాని ప్రకారం మనకి ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడితోనే మనం మాక్సిమం అనేది ఫైండ్ ఔట్ చేయలేం గదా! సో, మనం నెక్స్ట్ అనే దానికి పాస్ చేయాలి గదా! ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేమంటే దీంట్లో మనం మాక్సిమం ఏదనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, మాక్సిమం ఏదైనా ఫైండ్ ఔట్ చేయాలంటే ఒకటి మనకి ఒకటి మనకొచ్చేమంటే 2 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? సో, ఒకటి మనకి పాసిబిలిటీ ఏమి రైట్ అంటే లెఫ్ట్ ప్లస్ రూట్ వాల్యూ ఓకేనా? లెఫ్ట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే రైట్ సమ్ దట్ మీన్స్ రైట్ ప్లస్ రూట్ డాట్ వాల్యూ ఓకేనా? సో, ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఈ 2 పాసిబిలిటీస్‌ని మనం ఇక్కడ కోడ్ అనేది రాయాలన్నమాట కోడ్ ఓకేనా? సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా రూట్ డాట్ వాల్యూ అనేది మనకి కామన్ కాబట్టి బోత్ దాంట్లో. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా రూట్ డాట్ వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో, మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. సో, ఇక్కడ మనం లెఫ్ట్ సమ్ ఆర్ రైట్ సమ్ అనేది ఇద్దాం. లెఫ్ట్ సమ్, రైట్ సమ్. సో, ఎందుకంటే ఏదొచ్చినా మనకి ఏదైతే మనకి మ్యాథ్స్ ఉంటదో అదొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క రూట్ డాట్ వాల్యూతో మనకి సమ్ అనేది చేసుకుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఓకే. లెఫ్ట్ సమ్, రైట్ సమ్ అనేది చేసేసినాం. ఓకే. సో, మన యొక్క కోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అయిపోయింది. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా.
సో, మన యొక్క కోడ్ అనేది 100% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ కోడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీకొచ్చేమంటే నార్మల్‌గా మీరు బైనరీ అంటే మనకి ట్రీస్ గురించి మీకు లిటిల్ బిట్ ఐడియా ఉంటే మీకు చాలు. ఈ కోడ్స్ అనేది సింపుల్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఒకవేళ మీకు ట్రీ కాన్సెప్ట్ అనేది తెలియకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేసుంటాను. ఒకసారి రెఫర్ చేసుకుంటారండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, సేమ్ లైక్ మనం ఇక్కడ ఏ విధంగా థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినామో సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఈ కోడ్స్ అనేది వర్క్ అనేది అవుతుంది. ఓకేనా? సో, మనకు కావాలంటే నేను ఇంకొకసారి ఒక ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చేస్తాను. ఒక న్యూ ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 6, 3, 2, 1, 5, 8, -2 ఓకేనా? సో, మనకొచ్చేమంటే ఇలా ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు మనకి పాసిబిలిటీస్ మనకి ఏం వర్క్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఫస్ట్ ఓకేనా? సో, మనకి ఇక్కడికి మూవ్ అవుతుంది. ఇక్కడికి మూవ్ అయినప్పుడు మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ లైట్. సో, ఇక్కడ మళ్ళీ మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది చెక్ చేస్తుంది. 0 అనేది ఉంటుంది. మళ్ళీ సేమ్ మనకొచ్చేమంటే రైట్ అనేది చెక్ చేస్తుంది. 0 అనేది ఉంటుంది. సో, మనకొచ్చేమంటే వీటిని కంబైన్ చేసుకున్నప్పుడు మనకొచ్చేమంటే ఇది మనకొచ్చేమంటే ఇక్కడ రిటర్న్ అనేది. సో, ఇలా రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే మనకి 1 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో, మనకి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ అనేది కంప్లీట్ అయింది. రైట్ అనేది పెండింగ్ ఉంది కదా! సో, రైట్ అనేది వస్తుంది. రైట్ అనేది వచ్చినప్పుడు మనకి ఏమనేది రిటర్న్ చేస్తుంది ఇది? 5 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ మనకొచ్చేమంటే పాసిబిలిటీస్. సో, ఇందులో మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఫస్ట్ సమ్ అనేది చేస్తాం. సో, ఎలా అంటే ఫస్ట్ సమ్ అనేది మనకి 1 + 3 + 5 ఓకేనా? 5, 6, 7, 8, 9. సో, 9 అనేది మనకొచ్చేమంటే స్టోర్ చేస్తాం ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ 1 అనేది స్టోర్ చేసింటాం. మళ్ళీ 5 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 9 అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు 9 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ 9 అనేది మనకి మాక్సిమమ్‌లో స్టోర్ చేసింటాం. బట్ ఇది అనేది మాక్సిమం ఎలిమెంట్ కాదు కాబట్టి మనకొచ్చేమంటే ఈ 2 పాసిబిలిటీస్ మళ్ళీ వచ్చేమంటే 3 + 1 ఎంత? ఓకేనా? మనకి 3 + 1 ఎంత? 4 అనేది అవుతుంది. మళ్ళీ 3 + 5 ఎంత? 8 అనేది అవుతుంది. సో, కాబట్టి మాక్సిమం అనేది రిటర్న్ అవుతుంది. సో, 8 అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇక్కడి నుంచి 1, ఇక్కడి నుంచి 5 ఓకే. ఇక్కడి నుంచి 8 ఓకేనా? సో, మళ్ళీ దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే రైట్ అనేది పెండింగ్ ఉంది కదా! సో, రైట్‌కొస్తుంది. రైట్‌కొచ్చినప్పుడు మళ్ళీ మనకొచ్చేంటే సేమ్ యాస్ టీజ్‌గా 8 దగ్గరికొస్తుంది. సో, ఇందులో మళ్ళీ జీరోస్ కామన్‌గా చెక్ చేసుకుంటాయి. సో, మనకి మళ్ళీ ఇక్కడి నుంచి 8 అనేది రిటర్న్ చేస్తుంది. సో, మళ్ళీ ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా -2 అనేది ఉంది కాబట్టి మనకి నార్మల్‌గా 0 అనేది తీసుకుంటాం అక్కడ మనం ఆల్రెడీ పెట్టిన దాని ప్రకారం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఫస్ట్ ఈ పాసిబిలిటీ చెక్ చేస్తది. ఒకటి 8 + 2 ఓకేనా? 8 + 2 సో, మనకి 8 + 2 ఏమవుతది? 8, 9, 10 సో, 10 అనేది రిటర్న్ చేస్తుంది. సో, 10 అనేది రిటర్న్ చేసినప్పుడు మనకి సేమ్ మనం ఇప్పుడు ఈ 3 కండిషన్స్ అనేవి చెక్ చేసుకుంటాయి. సో, కాబట్టి మనకొచ్చేయంటే 8 + 6 + 10 సో, దీని యొక్క సమ్ అనేది మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సింపుల్‌గా మీకొచ్చేమంటే బైనరీ ట్రీస్ అనేది నేర్చుకోండి. ఈజీగా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇంకొక పాసిబిలిటీ మనం వచ్చేమంటే దీనికి ముందు మనం వచ్చి ఇక్కడ 3 ఓకే. ఈ డయాగ్రామ్ ప్రకారం ఓకే. సో, ఈ డయాగ్రామ్ ప్రకారం మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే పాసిబిలిటీస్ అని మనం చెక్ చేసినాం. ఒకటొచ్చి మనకొచ్చేంటి 2 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేసి 3 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి మనం మ్యాక్స్ సమ్ అనేది ఇక్కడ మనం ప్రింట్ అనేది చేద్దాం. SYS సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ జస్ట్ నేను రన్ అనేది చేస్తున్నా. సో, మనకిక్కడ నేను సేమ్ డయాగ్రామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఫస్ట్ 2 అనేది నెక్స్ట్ వచ్చి 3 అనేది నెక్స్ట్ వచ్చి 6 ఓకేనా? సో, మనకొచ్చేంటే ఫస్ట్ ఎప్పుడు మనకొచ్చేమంటే లెఫ్ట్ అనేది చెక్ చేస్తుంది. మళ్ళీ రైట్ అనేది చెక్ చేస్తుంది. మళ్ళీ మనకి రూట్ వాల్యూ అనేది చెక్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది 100% అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. దీంట్లో మనం వచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి తెలుసుకోవాలి కదా! ఓకే. దీంట్లో మీకు నార్మల్‌గా ఆల్రెడీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నార్మల్‌గా మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్. ఏదంటే మనం ఆల్ ఎలిమెంట్‌ని వన్ టైమ్ అనేది విజిట్ అనేది చేస్తున్నాం. సో, నెక్స్ట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇక్కడ మనం అడిషనల్‌గా ఎడిటర్ ఫీచర్స్ యూజ్ చేయకుండా మనం వచ్చేమంటే రికర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, రికర్షన్ అంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేమంటే స్టాక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఇంప్లిమెంట్ అయ్యి మనకు ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది కాబట్టి మనకొచ్చేమంటే దీని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీగా మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.